ఒకవైపు అనర్హత వేటుగండం, మరోవైపు సహకరించని కాంగ్రెస్ క్యాడర్. మా భవిష్యత్ ఏంటి మహాప్రభు అంటూ సీఎంకు మొరపెట్టుకున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. దీంతో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎలా అన్న విషయంపై సమాలోచనలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్తో ప్రత్యేకంగా సమావేశం కావడం హాట్ టాపిక్గా మారింది. సీఎం మంత్రులతో జరిగిన సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు 9 మంది ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై నోటీసులొచ్చినందున ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై వారు ముఖ్యమంత్రితో చర్చించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్దామని సీఎం సూచించారు. పెండింగ్లో ఉన్న బిల్లులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న విభేదాలపై ఎమ్మెల్యేలు సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లులు రాకపోవడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, వాటిని వీలైనంత త్వరగా విడుదల చేయాలని వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గంలో ఏం పనులు చేపట్టాల్సింది, కొత్తగా అనుమతులివ్వాల్సిన వాటి వివరాలను ఒక్కో ఎమ్మెల్యే సీఎంకు అందించినట్టు తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు అభివృద్ధికి సహకరించడం లేదని, తమపై ఆరోపణలు చేస్తూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఇరు వర్గాలు మాట్లాడుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ వారికి సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, సభ్యత్వం రద్దు చేసుకుని కాంగ్రెస్లో చేరలేదు అంటున్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ వెంట నడుస్తున్నానని తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా తాను కాంగ్రెస్లో చేరలేదన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్కి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పారని, అంటే తాను బీఆర్ఎస్లో ఉన్నట్లే అన్నారు. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో నాది ఉంది, మళ్ళీ నా ఇంట్లో కూడా ఉంది. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు తప్ప నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఈరోజు మనల్ని నమ్ముకున్న ప్రజలకి అన్యాయం చేసినట్టు. ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి, అధికారం ఉన్న ప్రభుత్వానికి సహకరించి గద్వాల ప్రాంత అభివృద్ధికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అసెంబ్లీలో కూడా గౌరవ మాజీ మంత్రులు చాలామంది కూడా మా సంఖ్యాబలం 37 ఉందని చెప్పడం జరిగింది. 37 ఉన్నప్పుడు మేమేం పోనట్లా కదా. అయితే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంగీకరించారని, కడియం శ్రీహరి కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారన్నారు కేటీఆర్. పీసీసీ ప్రెసిడెంట్ తన నేర ఆరోపణను, అభియోగాన్ని ఒప్పుకున్నాడు ఆల్రెడీ బహిరంగంగా. ఓ టీవీ చర్చలో పీసీసీ ప్రెసిడెంట్ గారిని అడిగినారు, ఏమండి ఎమ్మెల్యేలు చేరినారు కంటే, అవును చేరినారు మా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పిండు. ఇక నేరాంగీకారం జరిగిన తర్వాత విచారణ ఎందుకు, కడియం శ్రీహరి చెప్పిండు ఓపెన్గా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా. మొన్ననే చెప్పిండు, తెచ్చుకోండి, బైట్స్ ఉన్నాయి కదా. స్పష్టంగా అప్రూవర్గా మారిపోయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇంకా విచారణ ఏముంది, ఇంకోటి ఏముంది చేనికే. అలా మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టుడు ఏముంది అసలు నాకు అర్థం కాదు. ఏం సందేశం ఇస్తున్నారు? తెల్లారలేస్తే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతారు. ఇక్కడ మీ పీసీసీ ప్రెసిడెంట్ అప్రూవర్ అయిపోయిండు, మీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అప్రూవర్లు అయిపోయినరు. కొత్తగా ఏముంది పరిశోధించి విచారించి సాధించేది? ఏం లేదు కదా. మొత్తానికి పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తోంది, ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లబోతోందనే అంశంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.